ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను తెలియజేయుచూ ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో మన ధ్యానార్థము నిమిత్తము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 28వ వచనములో గమనించినప్పుడు, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో నుండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును అని ఈ వాక్య భాగములో యాకోబు ఊటను గురించి కొన్ని ఆత్మీయ విషయములను మీతో కూడా పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని మూలముగా ప్రేరేపించబడ్డాను. ప్రియులారా, ఊటలను గురించి కొన్ని ఆత్మీయ విషయములను ఇంతకుముందు పరిశుద్ధాత్మ సహాయం మూలముగా వివరించడానికి ప్రభు కృప చూపాడు. మరి అందును బట్టి నా దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వర్తమానములన్నీ కూడా క్లుప్తముగానే ఉన్నవి గనుక ప్రతి ఒక్కరూ ఈ వర్తమానములు వింటూ ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడాలని, ప్రభు రాకడకు సిద్ధపడాలని ఏ విధము చేతనైనను ఒక గుంపు జనాంగము మరి ఆయన రాజ్యములో మనమందరము కూడా కనబడాలనేదే మరి దేవుని ఉద్దేశమై ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, కడవరి దినములలో మన ఆధ్యాత్మిక జీవితములో దేవునికి ఇష్టమైన ప్రజలముగా మనము నడుచుకుంటూ, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొంటూ మన జీవితములో ప్రభువుకు ప్రియమైన వారముగా మనము జీవించుచూ ఉన్నట్లయితే మనము, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. లోకములో అనేకులు అనేక మార్గములలో ప్రయాణములు చేస్తూ ఉన్నారు. మరి దేవుని బిడల వారి జీవితాలలో దేవుడు శాశ్వతమైన వాడు, నిత్యుడగు తండ్రిగాను నిత్య జీవమును ఇచ్చే ఒక దేవుడుగా ఉన్నాడు గనక, ఇటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నప్పుడు మనము ఒక ఊట వలె మన జీవితాలు కనబడుతూ ఉంటాయి. కనుకనే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనములో మనం గమనించినప్పుడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయమనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ శాశ్వతుడైన దేవుడు మనకొక నివాస స్థలముగా మారినప్పుడు మన ఊటలన్నీ కూడా ఆశీర్వాదకరముగా మార్చబడుతూ ఉంటాయి. ఈ వాక్య భాగములలో నుండి ప్రాముఖ్యముగా నేను మీకు తెలియచేయవలసిన ఆత్మీయ విషయం ఒకటి ఉన్నది. అదేంటనంటే, ప్రభువును మనము స్తుతించే వారముగా ఉండాలి. మనము ఎప్పుడైతే దేవునిని స్తుతించే వారముగా ఉంటున్నామో మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. యాకోబు నివాసముల కంటే తాను స్తుతించే ఆ ప్రజలు ఆ స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడని వాక్య భాగములలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. మరి ఇక్కడ చెప్పబడిన యాకోబు ఊట ప్రత్యేకింపబడును అని చెప్పబడుతూ ఉన్నది కనుక, ఈ యాకోబు ఊటలను గురించి కొంత మనము ఆత్మీయ విషయములను గమనించినట్లయితే, యాకోబు యొక్క సంతానం అనేది వారు ప్రత్యేకింపబడిన క్షణములుగా ఉన్నారు. కనుకనే సంఖ్యాకాండములో 23వ అధ్యాయములో మనము గమనించినప్పుడు 9వ వాక్యములో ఇలాగ చెప్పబడుతూ ఉన్నది, మెట్టల శిఖరము నుండి
అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరని వారిని గురించి చెప్పబడుతూ ఉన్నది. నేటికిని ఇశ్రాయేలీయుల ప్రజల జీవిత విధానములు, వారి యొక్క నడవడికలు, వారి యొక్క ప్రవర్తనలన్నిటిని కూడా అక్షరానుసారముగా మనము గమనించినట్లయితే వారు ఒక ప్రత్యేకింపబడిన జనముగా ఉన్నారు. వారి జీవితాలలో దేవునికి అధికముగా భయపడేవారు. వారు దేవునిని అధికముగా ఘనపరిచేవారుగా ఉన్నారు. అందును బట్టే కీర్తనాకారుడు ఇలాగ రాస్తూ ఉన్నాడు. 68వ కీర్తనలో 28వ వచనములో మనం గమనించినప్పుడు 68వ కీర్తన 26వ వచనములో ఇలాగ చెప్పబడి ఉన్నది. సమాజములలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారులారా ప్రభువును స్తుతించుడి. మరి అక్షరానుసారముగా ఇశ్రాయేలీయుల ప్రజల జీవిత విధానములన్నిటిని కూడా మనం చూస్తే దేవుని కొరకు భక్తి వైరాగ్యము కలిగిన ప్రజలుగా వారు బ్రతుకుతూ ఉంటారు. వారు ఒంటిగా నివసించు ప్రజలుగా ఉన్నారు. మరి బాలాకు బిలామును తీసుకుని వచ్చి ఇశ్రాయేలీయులను శపించాలని చెప్పి సంఖ్యాకాండము 23వ అధ్యాయములో మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రజలను గురించి దేవుడు చెప్పుచున్న మాటలు ఏమిటంటే, వారు ఒంటిగా నివసించే ప్రజలు, అంటే దేవుని ఎడల భక్తి కలిగిన ప్రజలుగా వారు బ్రతుకుతూ వచ్చారు. యాకోబు యొక్క ఊటలను వారిని దేవుడు ఆశీర్వదించేటప్పుడు వారు ధాన్య ద్రాక్షారసములు గల దేశములో నుండును అని చెప్పుచూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దీని నుండి మనం నేర్చుకోవలసిన ఆత్మీయ విషయం ఏమిటంటే, మనము దేవుని స్తుతించుచూ ఉన్నప్పుడు మన స్తుతుల మూలముగా ఆయన మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. మనము దేవునిని మహిమపరిచే విధముగా బ్రతుకుతూ ఉండాలి. మరి దేవుణ్ణి ఏ విధముగా మనం మహిమపరచగలము? ప్రభువు మన ఎడల చేసిన మేలును మర్చిపోకుండా, ప్రభువు మనకు చేసిన సహాయములను మర్చిపోకుండా, ప్రభువు మన ఎడల జరిగించిన యుద్ధములు, వాటిలో జయమును అనుగ్రహించిన ఆ దేవుణ్ణి మనం మర్చిపోకుండా, మరి ఈ దేవుణ్ణి మనము అధికముగా మహిమపరిచే వారముగా ఉండాలి. కనుకనే దేవుని వాక్యములలో మనం గమనించినట్లయితే, యెహోవాయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. చూడండి, ఈ స్తుతి ఊట అనేది ఒక మనుషుని జీవితంలో ఒక గొప్ప మార్పు కలుగజేస్తూ ఉన్నది. ప్రారంభములో పరిశుద్ధులు వారు చెప్పే మాటలు ఏమిటంటే, మనము మౌనముగా ఉండి దేవుని స్తుతించడం మూలముగా మనకు జయం అనేది కలుగుతూ ఉన్నది. మనము ఎక్కువగా దేవుణ్ణి స్తుతించేవారముగాను, మన జీవితంలో స్తుతించడానికి కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యము, అలక్ష్యం అనేది కనబడుతూ ఉంటున్నది. దేవుడు మనకు మేలు చేసినప్పుడే ఆయన మహిమపరుస్తూ ఉంటాము. అయితే కీడైన కార్యములు మన జీవితంలో జరిగినప్పుడు దేవుని మహిమపరచటం కంటే దేవుని మీద సనగడం ఎక్కువగా మన జీవితంలో కనబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుండి మన జీవితంలో ఒక మార్పు కలుగునుగాక. అదేంటంటే, దేవుడు మనకు చేసిన మేళ్ళన్నిటిని గురించి తలంచి దేవుని స్తుతించినప్పుడు, స్తుతుల మూలముగా ఎరికో గోడలు కూలిన రీతిగానే నీకును నాకును అడ్డుగా ఉన్న ప్రతి గోడలు యేసు నామములో కూలునుగాక. ఈ మాటలను యందు విశ్వాసం ఉంచండి. ఒకవేళ నీకు వ్యతిరేకముగాను విరోధముగాను క్రియ చేస్తున్న సమస్త దురాత్మల యొక్క సమూహములు ఏవైనప్పటికీ, ఒకవేళ ఎరికో గోడల వలె నీకు అడ్డుగా కనబడుతూ ఉండవచ్చు. ఎరికో గోడలు ఎలా కూల్చబడ్డాయి? స్తుతుల మూలముగానే.
ఎరికో గోడలన్నీ కూడా కూలిపోయానని చెప్పబడుతూ ఉన్నది. మరి అలనాడు ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించాడు. మరి నేడును మన జీవితాలలో దేవుడు అద్భుతాలు జరిగించాలన్న ఎడల మన స్తుతి ఊట నూతన పరచబడునుగాక. మన స్తుతి యావత్తు కూడా స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు, ఆ దేవుణ్ణి మనం మహిమపరిచే వారముగా ఉండాలి. కనుక నా ప్రియ దేవుని బిడలారా, కడవరి దినాలలో మన జీవితములను పాడు చేసే అనేక కార్యములు మన ఎదుట కనబడుతూ ఉన్నాయి. వాటినన్నిటిని మనము జయించాలంటే ఒకే ఒక ఆయుధం, స్తుతి అనే ఆయుధం మూలముగానే వాటిని మనము జయించగలము. కనుక స్తుతులు ఎవరైతే చెల్లించేవారుగా ఉంటున్నారో వారి కుటుంబాలలో దేవుడు తన దీవెనలను నింపుచూ ఉంటాడు. స్తుతుల మూలముగానే సమస్తమును మనము జయించగలము. దేవుని స్తుతించడం మనం ప్రారంభించినప్పుడు శత్రువులు చెదరగొట్టబడుతూ ఉంటారు. నీకును నాకును విరోధముగా పోరాడుతున్న ప్రతి సాతాను యొక్క శత్రు సమూహములన్నీ కూడా చెదరగొట్టబడాలంటే మన ఆయుధం స్తుతి ఆయుధం మాత్రమే. ఈ ఊట మన జీవితంలో పొంగి పొరిలి పారుచూ ఉండాలి. ఒకవేళ ఇది మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మన జీవితంలో అపజయములనేవి ఎదుర్కోవలసిన తప్పదనమాట. మరి మన జీవితంలో వాటినన్నిటిని కూడా అధిగమించి శత్రు సమూహముల మీద మనము జయం పొందాలంటే ఒకటే మార్గము, మనము ప్రభువును మాత్రము స్తుతించాలి. ఆయన చేసిన మేలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన ప్రతి అద్భుతమైన క్రియలను జ్ఞాపకం చేసుకుందాం. ఇంతకుముందు ఆయన చేసిన ప్రతి విషయములో కూడా మనం అనేక సందర్భాల్లో అద్భుతముగా నడిపించబడుతూ వచ్చాం. మన ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించినప్పుడు వాటినన్నిటిని కూడా మనము తలంచి దేవుని స్తుతించినప్పుడు స్తుతుల మూలముగా మనకు జయము కలుగుతూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనము దేవుని స్తుతించి ఆరాధించుదాం. ఆయననే మనకు జయమును అనుగ్రహించును. యుద్ధము యెహోవాది, జయము మనదై ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెడతామో సాతాను మీద మనము జయం పొందే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదింపబడిన ఈ మంచి సమయంలో తండ్రి, మేము మిమ్మల్ని స్తుతించినప్పుడు మీరు మాకు జయమును అనుగ్రహిస్తారు. అలనాడు ఎరికో గోడలు ఏ విధముగా కూల్చబడ్డాయో అలాగే మాకు వ్యతిరేకముగా కట్టబడుతున్న ప్రతి అడ్డు గోడలన్నీ కూడా మీ నామములో కూలిపోవునుగాక. ప్రతి కుటుంబములో సమాధానము కలుగునుగాక. ప్రతి వ్యక్తిగత జీవితములో ప్రభువా నెమ్మది కలుగు చేయమని ప్రార్థిస్తూ స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వినండి, ఆధ్యాత్మికముగా బలపరచబడండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.